మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్, దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొపరేటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడగా రాజకీయ నాయకుల్లో కొందరిలో ఆనందం, మరికొందరిలో ఆవేదన మిగలగా దర్శిలో బెట్టింగ్ రైళ్ల పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉన్నట్లు ఎక్కువ మంది నోట వినిపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా దర్శిలో వందల కోట్లలో బెట్టింగులు జోరుగా జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని కొందరు, అలాగే వైసీపీకి 50 సీట్లకు మించి రావని కొందరు, అలాగే వైసీపీకి 75 సీట్లకు మించి రావని మరికొందరు, ఇలా ఎన్నో రకాలుగా పందాలు కాస్తూ నెట్ క్యాష్ రూపంలో బెట్టింగులు జోరుగా జరిగాయి. బెట్టింగుల్లో ఎక్కువ మంది క్యాష్ను వడ్డీకి అప్పుగా తెచ్చి కూడా పందెములు కాసినట్లు తెలుస్తుంది. రెండు వర్గాల వారికి నమ్మకమైన వ్యక్తి దగ్గర బెట్టింగ్ క్యాష్ను భద్రపరిచినట్లు పలువురు చెప్పుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు బెట్టింగుల విషయాల్లో జరగ్గా ఫలితాలు ప్రకటన జరిగిన వెంటనే బెట్టింగ్ డబ్బుల్ని పందెంలో గెలుపొందిన వారు ఆనందంగా తీసుకువెళ్ళటం జరుగుతుండగా, పందెంలో ఓడిపోయిన వాళ్ళు మాత్రం కలత చెందిన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. సంపన్నులకు బెట్టింగుల్లో డబ్బులు పోయినా వాళ్ళు కొంతమేరకే ఆవేదన చెందగా, వడ్డీలకు అప్పులు చేసి బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం దిక్కుతోచని పరిస్థితుల్లో మిగిలిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు పరిస్థితికి తీవ్రత, దాని చెడు ప్రభావం ఎవరిపైన ఏ విధంగా ఉంటుందో అనేది చూడాల్సిన విషయమైంది. దర్శి అంతటా ఇదే చర్చగా మారింది.